sing his praise aloud. దేవుని ప్రజలారా, గత వారం మనం కొనసాగించిన మన ఒక పాటని ఏ విధముగా మనం నాటబడి ఉండాలని, గత వారం మనం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ మాట్లాడి ఉన్న నీటి ఊటలు, జలముల గురించి, వాటి పక్కన మనం నాటబడటం, దాంట్లో పాతుకొని గురించి ఆ ఒక్క వర్తమానంలో మన ప్రవక్త, మన దైవజనుడు చెప్పి ఉన్నారు. ప్రతిసారి దేవుని యొక్క వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక కొత్త నీటి ఊట, ఒక నీటి జలం మీ దగ్గరకు వస్తున్నది. అయితే ఈరోజు మనం దేవుని యొక్క స్వరమును వింటున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక రహస్యమైన నది దాంట్లో దాగి ఉన్నది. ఈరోజు వర్తమానంలో మనం దాని శ్రద్ధ కలిగి దాన్ని, దేవుని యొక్క స్వరమును మనం విందాం. మన యొక్క ఆత్మలో దాన్ని మనం పొందుకున్న ఆ ఒక్క నదిని మనం చేస్తూ ఉండగా మనం శ్రద్ధ కలిగి ఉందాం. మనకున్న ప్రతి ఒక్క చనువుని, ప్రతి ఒక్క సుఖాన్ని విడిచిపెట్టి మన యొక్క మనస్సు, మన యొక్క ప్రాణం, మన యొక్క శరీరం అన్ని విశ్రాంతికి తీర్చుకొని ఏ ఒక్క అభ్యంతరం లేకుండా, ఎందుకనగా మనం దేవుడు ఏదైతే దాచించేదో దాన్ని మొత్తం పొందుకున్నాం. ఇప్పుడు అది నాకు సంతోషం, నా యొక్క భాగ్యం. దైవజనుడు ప్రభుత్వం ఈ యొక్క తరమునకు నడిపించడానికి ఎంచుకోబడిన ఒక శైత్యమైతే స్వాగతం వీక్షకులందరికీ. దేవుని యొక్క కృప మీ మీద ఉండునుగాక. మేము ఈ యొక్క అవకాశం కొరకు దేవుని స్తుతిస్తున్నాము. మీరు సమయం తీసుకొని దేవుని స్తుతించండి, అది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని కృతజ్ఞతలు చెల్లించండి. మనందరినీ క్రూరకు నడిపించినందుకు, ఆయన మనందరినీ మనం ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారో దాన్ని బట్టి కృతజ్ఞతలు. అయితే మనం మన హృదయం నెమ్మది చేసుకొని మనం మన యొక్క నోరు తెరిచి ఆయనతో మాట్లాడదాం. నేను నమ్ముతున్నాను మీరు ఎక్కడైతే ఉన్నారో మీరు ఇదే విధంగా చేస్తున్నారని. మీరు మీ యొక్క ఆత్మలో ప్రార్థించడం మొదలు పెట్టవచ్చు. నేను వెన్నివ్వండి, మిమ్మల్ని మీ యొక్క ఆత్మను కొనిపోనండి. దేవుని యొక్క నది మీ యొక్క ఇంటిలోకి ప్రవహించునుగాక. అవును అవును అవును, మీరు ఇంకా బాగా చెయ్యొచ్చు. మీ యొక్క ప్రతి ఒక్క పరిమితి నుంచి లెగవండి. ప్రతి ఒక్క సుఖము నుంచి మనం దేవుని వేడుకుందాం. ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఎవరైతే బలహీనంగా ఆయన వేడుకుంటారో ఆయన ఒక కోట అయి ఉన్నారు. మీ ఆత్మను ప్రార్థిస్తూ ఉండండి. ఆయన మహాదేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ప్రార్థించండి 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 కుటుంబంగా ప్రార్థించండి. పిల్లలు మీ యొక్క స్వరమునెత్తి ప్రార్థించండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. కృతజ్ఞతలు యేసయ్యా, ఇంకా నువ్వు బ్రతికి ఉన్నందుకు కృతజ్ఞతలు దేవా. నా ఒక ఆరోగ్యం ఇంకా బాగున్నందుకు కృతజ్ఞతలు దేవా. నా ఒక శరీరం గురించి శ్రద్ధ తీసుకుంటున్నందుకు కృతజ్ఞతలు దేవా. నా ఒక ఆత్మను భద్రపరిచినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. మీరు నా యొక్క ప్రాణమును రక్షించి ఉన్నారు. కృతజ్ఞతలు పరిశుద్ధాత్మ దేవా. అపవాది యొక్క శక్తి నా మీద పనిచేయనందుకు కృతజ్ఞతలు దేవా. మీరు మాకు ఇచ్చిన విజయముల కొరకు కృతజ్ఞతలు. ఆర్థికంగా విజయములు ఇచ్చినందుకు కృతజ్ఞతలు దేవా. మాకు ఒక వైవాహిక జీవితం విజయములు ఇచ్చినందుకు కృతజ్ఞతలు దేవా. మా ఒక మానసిక విజయం ఇచ్చినందుకు. అవును, అదెంతో ప్రాముఖ్యమైనది. మీరు కొంతమంది మీ యొక్క మనసును కోల్పోయే వాళ్ళు, అయితే దేవుడు మీ యొక్క మైండ్ని కాపాడి ఉన్నారు. కృతజ్ఞతల దేవా. మీరు ఇచ్చిన పిల్లలకు విజయం ఇచ్చినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. ఎందుకనగా మీరు కదల్చబడినని, ఏమాత్రం కదలని ఒక సింహాసనం మీద మీరు కూర్చొని ఉన్నారు.
ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉన్నారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీకు అంతయు మీ యొక్క చేతిలో ఉన్నది. మా యొక్క ప్రాణం మీ చేతిలో ఉన్నది. మా యొక్క గమ్యం మీ చేతిలో ఉన్నది. మాతో ఏకీభవించండి. మా యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది. మేమేమో తెలియదు, అది మీకు తెలుసు దేవా. కొన్ని మాకు తెలుసు, కొన్ని మాకు సగమే తెలుసు, అయితే మీకు పూర్తిగా తెలుసు దేవా. కావున మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము ఏమాత్రం లోకం వల్ల ఉండని అవసరం లేదు. సంఘమా ప్రార్థించండి. ప్రార్థించే సంఘం ఇది ఒక శక్తివంతమైన సంఘం. అవును, దేవుని యొక్క శ్వాస మీ యొక్క ఇంట్లో నిండనివ్వండి. దేవుని యొక్క శ్వాస అది మీ యొక్క ఎముకల్లో నిండనివ్వండి. దేవుని యొక్క శ్వాస మీ యొక్క ఒంటిలో నిండనివ్వండి. మీ యొక్క ఆత్మ, మీ యొక్క ప్రాణం, ప్రతి ఒక్కటి అది అపవాది శక్తిని విడుదలవుతున్నాయి ఇప్పుడే. ప్రతి ఒక్క అపవాది శక్తులన్నీ విడుదలైపోతున్నాయి ఇప్పుడే. ప్రతి ఒక్క అపవాది ప్లాన్స్ అన్ని చెదిరిపోతున్నాయి. ప్రతి ఒక్క అపవాది తంత్రాలన్నీ నశించిపోతున్నాయి. ప్రతి ఒక్క అపవాది యొక్క జ్ఞానం అంతా చెదిరిపోతుంది ఇప్పుడు యేసు నామములో. మీకు రూపించబడిన, మీకు విరోధంగా రూపించబడిన ఏ ఒక్క ఆయుధం వర్తిల్లదు యేసు నామములో. ఏదైతే మీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం అన్ని ఇప్పుడే నశించిపోతున్నాయి. దేవుని యొక్క వెలుగు చేత దేవుని యొక్క దూతలు ఇప్పుడే వచ్చి ఉన్నారు. దేవుని యొక్క దేవదూతలు మీ యొక్క ఇంట్లోకి దిగి ఉన్నారు. దేవుని యొక్క దూతలు సైన్య సమూహములుగా గొప్పగా ఎక్కువ అత్యధికంగా వచ్చి ఉన్నారు. ఏంజల్స్ దేవతల ఒక సైన్య సమూహంలో వచ్చి ఉన్నాయి. కృతజ్ఞతలు యేసయ్యా, కృతజ్ఞతలు. యేసు శక్తివంతమైన నామంలో మేము ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కృతజ్ఞతలు యేసయ్యా, కృతజ్ఞతలు పరిశుద్ధాత్మ దేవా. నేను ఈ రోజు కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. నాకు అనిపించింది దేవుడు చెప్పుటగా నేను ఉన్నాను. ప్రార్థనతో ప్రారంభించండి దేవుని ప్రజల కోసం. అందుకే అవును, నేను మీతో వ్యక్తిగతంగా లేను, అయితే మా ప్రార్థనలోను అవి మీతో వ్యక్తిగతంగా ఉన్నాయి. అవును, నాకు తెలుసు ఈ యొక్క ప్రార్థన ఇది మీ యొక్క భారమును మీ యొక్క భుజము నుంచి తొలగించి ఉందని నాకు తెలుసు. ఒక గొప్ప వెలుగు మీ యొక్క ఇంట్లోకి వచ్చి ఉన్నదని నేను చూసి ఉన్నాను. దేవదూతలు 1, 2, 3 ఇవి వస్తూ ఉన్నాయి. మీ పక్కన ఉంటూ కొంతమంది ప్రజల పక్కన ఉంటే చూసి ఉన్నాను. మీరు ప్రార్థిస్తున్నప్పుడు, మీ ఇంటిలో ప్రార్థిస్తున్నప్పుడు నేను చూసి ఉన్నాను. టీవీ పక్కన కొన్ని స్థలాల్లో దేవదూతలు వస్తున్నారు. వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారు. సిద్ధపడండి, మీకు గొప్ప విడుదలలు ఉండబోతున్నాయి. దాన్ని బట్టి వాడిని ఏ విధంగా నడిపిస్తున్నారు, దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవునికి. మీరందరూ నాతో ఉన్నారు అనుకుంటున్నాను. అవును, ప్రవక్త ఇదంతా ఒక గొప్ప స్వారీ అయి ఉన్నది. ఇంతవరకు నేను స్వారీ అని చెప్పి ఉన్నాను, ఎందుకంటే నేను ఉన్నత స్థలంలో కొనిపోతూ ఉన్నాను. ప్రతిసారి ఇదంతా ఒక భాగ్యమై ఉన్నది. ఈ యొక్క కృప ద్వారా స్వారీ చేయుటకు, ఎక్కలేనంత ఎక్కడానికి, ఒక అవగాహన పొందటానికి. నేను చెప్పాలంటే మీరు ఏదైతే గత వారం చెప్పినారో ఒక ప్రాముఖ్యమైన విషయాలు గత వారం మీరు మాట్లాడుతూ చెప్పి ఉన్నారు. ఒక సమయం వస్తున్నది ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు వాళ్ళు వచ్చి ఆ ఒక్క నది దగ్గర తాగి, భయంకరమైన విషయం ఏమనగా మనం ఆ ఒక్క నది దగ్గరకు వచ్చి తాగి మనం అక్కడే మన జీవితకాలం అంతా ముగించేస్తాం. మనం అయితే ఒక 2 భాగాల మధ్య మనం ఉంటాం. ఆ ఒక 2 భాగాలు మీరు చెప్పి ఉన్నారు. మొదటిది, నేను దేవుని దగ్గరకు వచ్చి ఆ ఒక్క నదిని రుచి చూసి దేవుడు మంచివాడని చెప్పడం. తర్వాత అక్కడే మనం రెండో ఒక భాగంలోకి వెళ్ళమని నేను నమ్ముతున్నాను. ఆ ఒక్క నదులు మన నుంచి కూడా ప్రవహిస్తాయని మీరు చెప్పినప్పుడు అది నాకు తెలియదు. అది నేను చాలా వ్యక్తిగతంగా మాట్లాడగలను. అది నాకు ఎంతో భయం వేసి ఉన్నది. ఎందుకనగా
ఒక ప్రజలుగా ఉండాలి, ఒక తరముగా. ఇక్కడ ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు కూడా, నాకు తెలిసి వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఆసక్తి కలిగి ఉన్నారని, వాళ్ళు కూడా నమ్మి ఈ యొక్క నదులు వాళ్ళు మోసుకెళ్లే వారిగా ఉండాలని, మేమెంతో మీకు కృతజ్ఞతలు కలవారని ఈ యొక్క అవగాహన కొరకు, మీరు మమ్మల్ని ఎంతగానో పోషిస్తున్న దయ కొరకు, మమ్మల్ని ఎక్కడికి కొనిపోతున్న దయ కొరకు పొందుకోగలిగే ఒక స్థాయి నుంచి మీరు బోధిస్తున్నందుకు కృతజ్ఞతలు. అవగాహన అది ఇవ్వబడాలి మనకి. అయితే అనేక మంది యేసు ప్రభువును అనుసరించి ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరు అనుసరించిన వాళ్ళు ఆయన అనుచరులు కాదు. అనేక మంది ఆయన యొక్క మాటలు అనుసరించి ఉన్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళు ఆయన యొక్క మాటని అనుసరించలేదు. వాళ్ళు అనుసరిస్తున్నట్టే ఉన్నారు, అనుసరించలేదు. అయితే మీరు ఈ యొక్క మినిస్ట్రీని మీరు అనుసరిస్తూ ఉండొచ్చు. అయితే మేమైతే అనుసరిస్తున్నామో అది మీరు అనుసరించకపోవచ్చు. అందుకే అది చాలా ప్రాముఖ్యమైనది, మీకు సమయం తీసుకొని ప్రార్థించుటకు. అందుకే బైబిల్ చెప్తున్నది, సమయం ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఇద్దరు శిష్యులకి ఎదురైనప్పుడు, ఆ ఒక్క వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు. అయితే మీరు ఒక యేసు ప్రభు కన్నా ఒక గొప్ప బోధకుడు మీకుండరు. మీకు యేసు ప్రభు కన్నా ఒక గొప్ప పాస్టర్ గారు ఎవరు ఉండరు. యేసు ప్రభు కన్నా గొప్ప ప్రవక్త ఎవరికి మీకుండరు. ఆయనే కర్తయు కొనసాగించి ఆయన ఉన్నారు. అయితే ఆయన వాళ్ళకి ఎదురుపడి చెప్తున్నారు. బైబిల్ చెప్తుంది అక్కడ, వాళ్ళు ఆయన్ని గుర్తించలేకపోయి ఉన్నారు. మీ దగ్గర ఉన్నదా అది? ప్రవక్త మీరు లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనం గురించి చెప్తున్నారు. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. అవునా? 2.5 గంటల ప్రయాణం, వాళ్ళకి యేసు ప్రభు సమాచారం తర్వాత సమాచారం, ప్రత్యక్ష తెలియచేస్తాం. అయినప్పటికీ వారికి ఇప్పుడు మరి యొక్క అవగాహన, అయితే మీరు ఇంకా కనుక్కున్నట్లయితే వాళ్ళ యొక్క హృదయం మండిని అని ఉంటుంది. అవును, 32వ వచనం, ఆయన త్రోవులో మనతో మాట్లాడుచున్నప్పుడు, లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా? సరే, ఆయన మాట్లాడుతున్నారు, మీకు ఇది అర్థం కావాలనుకుంటున్నాను. ప్రభు అయిన యేసు వారు మాట్లాడుతున్నారు, అది స్పష్టం కానివ్వండి. ప్రభు అయిన యేసు ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళ హృదయాలు మండుచున్నాయి. వాళ్ళ హృదయం ఏమి ఒక మెలుపు లేకుండా లేవు. దాని అర్థం ఏమనగా వారు ఒక సమాచారం పొందుతున్నారు, వారు ప్రత్యక్షతను పొందుతున్నారు. ఆ ప్రత్యక్షత చాలా వేడిగా ఉంది, అందుకే వాళ్ళ హృదయం మండుచున్నది. దాని అర్థం ఏమనగా ఆ యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క సన్నిధి నుంచి రానట్లయితే వారి యొక్క మనసులో మండదు. అది పైనుంచి వస్తున్నది కాబట్టి, అది వేడిగా ఉంది కాబట్టి వారి హృదయం మండి ఉన్నది. ఆ ఒక ప్రత్యక్షత ఉన్నది, ఒక ప్రేరేపణ ఉన్నది. అక్కడ వారి యొక్క హృదయంలో ఒక మంట మండుతున్నది. అయినప్పటికీ ఆ ఒక్క గుంపు, ఆ ఒక్క ఇద్దరు వాళ్ళు ఆయన్ని గుర్తించలేకపోయి ఉన్నారు. ఆయన మాయమైపోయే వరకు. ఎప్పుడైతే ఆయన మాయమైపోయి ఉన్నారు, వారి కన్నులు తెరవబడి ఉన్నవి. దాని అర్థం ఏమనగా, దాని యొక్క అర్థం ఏమనగా అది ఒక ఉద్దేశపూర్వకంగా జరిగి ఉన్నది. అప్పుడు వరకు వాళ్ళ కన్నులు తెరవబడలేదు, అది ఉద్దేశపూర్వకంగా వాళ్ళ కన్నులు మరుగుపరచబడి ఉన్నవి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మాయమై ఉన్నారో వాళ్ళ కన్నులు తెరవబడి ఉన్నవి. అయితే ఒక నిమిషం ఆగండి. అయితే వాళ్ళు గ్రహించి ఉన్నారు, మనిషి అయితే మాయమైపోయాడు కదా అని. సరే, దానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అది వాళ్ళకు ఒక వేరే ఎక్స్ట్రా వచ్చిన కార్యం. ఎందుకనగా వారు యూదాని ఎంచుకున్నారనగా 30 వెండి నాణాలకి. ఎందుకనగా యేసు ప్రభు వారు బాగా పేరుగాంచినప్పటికీ
వారు ఆయన్ని గుర్తుపట్టలేకపోయి ఉన్నారు. ఎందుకనగా శిష్యులందరూ ఒకేలాగా ఉంటున్నారు. అయితే వాళ్ళకు ఒకళ్ళు కాబోలు ఒక శిష్యులు వారి దగ్గరకు వచ్చి ఎవరు ఆ ఒక్క పన్నెండులో ఎవరని, ఎందుకనగా వాళ్ళందరూ అదే ఒక డ్రెస్ వేసుకున్నారు ఆయనకులాగే, అందరూ ఆయనలాగే పనిచేస్తున్నారు. 3.5 సంవత్సరాలు ఆయనలాగే వాళ్ళు ఉన్నారు, ఆయనలాగే పనిచేస్తున్నారు. అయితే అదే ఒక కార్యం వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు కూడా ఒక శిష్యులు అయి ఉన్నారు. అదే వాళ్ళు యేసుప్రభు అనుకోలేదు. అయితే యేసుప్రభు వారు మీ దగ్గరికి ఆ విధంగా రాగలరా? ఆ విధంగా మాట్లాడగలరా? మీరు దేవుని యొక్క మాటలు వినగలరా? అయినప్పటికీ అది మీకు బయలుపరచబడదు. కొన్ని కార్యాలు అది మీకు బయలుపరచబడాలంటే అది నువ్వు వినాలి. అది విన్నట్టే ఉంటుంది. నాకు ఒకసారి ఇది గుర్తుంది. మా ఒక తండ్రి ఇది ఒక కార్యాలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే అది లైవ్ లో చెప్తున్నారు. నేను చెప్పుకున్నాను, అమ్మో ఇది చాలా గొప్ప సమాచారం, ఇది పబ్లిక్ కి అందరికీ మంచిది కాదని. అయితే ఇది ఎంతో లోతైనదని అనుకున్నాను. అది ఆయన చాలా రహస్యం తెలియజేస్తున్నారని నేను ఎంతో ఆశ్చర్యపోయి ఉన్నాను. ఆయన రహస్యాలు మాట్లాడుతున్నారని. అయితే ఒక వారం తర్వాత దేవుడు నాకు కొన్ని కార్యాలు తెలియజేసి ఉన్నారు. ఆ ఒక్క సమాచారం నేను ఎప్పుడు చూడనిది. అయితే నేను ఆశ్చర్యపోయి ఉన్నాను. అప్పుడు దేవుని యొక్క ఆత్మ నన్ను వెనక్కి తీసుకెళ్ళి చెప్పి ఉన్నారు, నువ్వు ఇంతకు ముందు కలత చెంది ఉన్నావు. అయితే నువ్వు కూడా దాన్ని చూడలేదు ఇప్పటి వరకు. అయితే ఆ ఒక్క సందర్భం నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకనగా కొంతమంది నీ దగ్గరికి రాగలరు. అయితే వాళ్ళని ఎంత చూసి నీకు రహస్యం తెలియచేయగలరు. అది ఈ విధంగా జరుగుతుంది. ఇది దేవుని యొక్క రాజ్యంలో ఈ విధంగా జరిగింది. వాళ్ళు కొన్ని కార్యాలు నీకు తెలియచేస్తారు. అయితే నువ్వు దాన్ని వింటావు, నువ్వు మళ్ళీ వెనుకమెట్లు ఉంటావు. అయితే నువ్వు అది నీకు ఎలా కనిపించింది అంటే నీకు అర్థమైనట్లు ఉంటుంది. అయితే అది నేను ఏ భాగం అది అర్థం చేసుకొని ఉన్నది, అది నీ యొక్క ప్రాణమా లేకపోతే నీకు జ్ఞానమా? ఎందుకనగా జ్ఞానం అనేది నీ యొక్క ప్రాణంలో ఉంటుంది కాబట్టి. అది లేదంటే నీ యొక్క మానవ ఆత్మ, లేదంటే నీలో ఉన్న ఆత్మ యొక్క దేవుని యొక్క ఆత్మ. ఒక వేరుబాటు ఉంది, అక్కడ వేరుబాటు ఉంది. నువ్వు ప్రయాణించవచ్చు. నాకు తెలియదు మీరు దీన్ని సిద్ధంగా ఉన్నారా లేదా అని. నేను మీకు తెలియజేస్తుంది ఎందుకనగా మర్మాలు ప్రజలు అనుకుంటూ ఉంటారు, ఈ ప్రజలకు అర్థం కాదు. ఒక బాటలు మీరు వెళ్ళవలసిన బాటలు ఉన్నాయి, కొంతమంది వెళ్ళవాలి. అయితే నీ యొక్క ఆత్మ సామర్థ్యం ఎదిగి ఉన్నది. అయితే నీ యొక్క ఆత్మ ఇప్పుడు అర్థం చేసుకుంటుంది ఒక రకమైన సమాచారం. అది వేరే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు, దాన్ని ఈజీగా అరిగించుకోలేరు. అందుకే కొంతమంది ప్రారంభంలో వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు, చాలా సమాచారం, ఒక ఆదివారం మాకు ఎంతో సమాచారం మా దగ్గరికి వస్తున్నది, మేము దాన్ని అరిగించుకోలేకపోతుంది, దాన్ని 3 సార్లు వినాల్సి ఉంటుంది. అవును, అదే జరుగుతున్నది. నువ్వు ఒక నది దగ్గరకు వచ్చినప్పుడు ప్రవహించుచున్న నది, జీవం కలిగిన నది, నువ్వు అనేక కోణాల్లో పోషించబడుతున్నావు. నేను నమ్ముతున్న మీరు దీన్ని బట్టి ఎంతో ఆసక్తిగా ఉన్నారని. నేను మీకు ఇక్కడ ఒకటి వివరణండి, చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఒక ఆత్మానుసారమైన ఒక నదికి మీరు పొందవచ్చు కొంతకాలం వరకు. అయితే ఇప్పుడు దానికి చాలా ఆ ఒక్క నది యొక్క భాషకి మీరు చాలా చనువుగా ఉంటారు. ఆ ఒక్క పనితనములకు మీరు చాలా చనువు అయిపోతారు. అయితే నువ్వు ఏమాత్రం ఇంతకు ముందులాగా కలవరపడట్లేదు. నువ్వు అనుకుంటున్నావు, నాకు ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు నా ఒక మనసుకు అర్థమవుతుంది, నా ఒక ఆత్మ ఎదిగి ఉన్నది. అది మీరు భౌతికంగా చూడరు, మీకు ఆత్మ ఉంటుంది. మీలో కొంతమందికి కండలు ఉన్నాయి, ఆత్మానుసారమైన కండలు. మీరు దాని గురించి చాలా గర్వంగా ఉన్నారు. అవును, అయితే భయంకరమైన దేవుడు ఇంతకుముందు చెప్పి ఉన్నాను, ప్రతి ఒక్క బలం ఒక బలహీనతకు బలం అయి ఉన్నది. నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. అయితే ఇప్పుడు ఏదైతే నీ యొక్క బలం అనుకుంటున్నావో అది నీకు బలహీనత కూడా అయి ఉంటుంది. ఎందుకనగా నీ యొక్క నదిలో ఇప్పుడు చాలా ఆనందిస్తున్నావు. అయితే
నువ్వు అనుకో నీకు వేరే ఒక నది ఉందని. దాన్ని బట్టి నువ్వు ఇక ఏమాత్రం ఆసక్తిగా ఉండవు. నువ్వు మొదట్లో నీకు కళ్ళు తెరవబడటానికి, నువ్వు మొదటి యొక్క నదిని పొందటానికి ఏ విధంగా ఆసక్తిగా ఉన్నావో, ఒక రకమైన ఒక దప్పిక నిన్ను ఆ ఒక్క నది నీ యొక్క దగ్గరికి రావటానికి నేను చూస్తున్నాను. యెషయా 44 వచ్చాను. దయచేసి యెషయా 44 3వ వచనం. నేను దప్పికల వాడి మీద నీళ్లను ఎండినవు. సరే, నేను దప్పికల వాళ్ళ మీద నీళ్ళను కుమ్మరిస్తాను, నీళ్ళను పోస్తాను. దాని అర్థం ఏంటి? తర్వాత ఒక లైన్ చదవండి. ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదను. కావున జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఏమాత్రం మిస్ అవ్వమాకండి. ఒక్క మాట కూడా. మనం చాలా తొందరగా వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. ఆయన దప్పిగల వారి మీద, నేను దప్పిగల వారి మీద నీళ్లను, నేను దప్పిగల వారికి నీళ్లను కుమ్మరించేదను. అయితే ఒకళ్ళు దప్పికలుగా ఉన్నారు, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఆయన వాళ్ళు దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నారు. అయితే తర్వాత నేను ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించేదను. ఏ విధంగా ప్రవాహ జలములు వచ్చి ఉన్నాయి? దానికి ఒక సంబంధం కలిగి ఉన్నది. నేను దప్పిగల వారి మీద నీళ్లను మరియు ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించేదను. అయితే ఈ యొక్క ప్రవాహ జలములు కూడా అదే విధంగా పొయ్యిపడి ఉన్నాయి. నీళ్లు దప్పిగల వారి మీదకి ఎలా వచ్చినాయో, అయితే ఒక భూమి మీద ఏదైతే ఎండి ఉన్నది అది దప్పిగలిగి ఉన్నది, అక్కడ నీళ్లు పోయిపడి ఉన్నాయి, అక్కడే ప్రవాహ జలములు. అయితే ఒక నది ఉన్నది, ఆ ఒక్క నది అది ఎక్కువ అయిపోయి ఉన్నది, అది ఒక వరద వలె ఉన్నది. అది ఏ విధంగా వరదగా మారి ఉన్నది? ఎందుకనగా కొంతమంది ఎవరో పోసి ఉన్నారు. అది ఆ ఒక్క నది యొక్క ప్రవాహ జలముగా ఎలా మారి ఉన్నది? వారు దప్పిగలుగుని ఉన్నారని. నేను నీళ్ళను పూస్తాను. మీరు అర్థం చేసుకోవాలి. ఒక రకమైన ఒక దప్పిక ఉన్నది, అది విడుదల చేసే కొత్త కోణం ఉంది. ఒక దప్పిక. ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తిని చూసినప్పుడు మీరు అతన్ని ఏం చూస్తారంటే ఒక పదార్థం, వారి యొక్క దప్పిక ఒక పదార్థాన్ని చూస్తారు. నేను మీకు ఒక నిమిషం ఇస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. మరొకసారి, ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తిని కలిసినప్పుడు వారి యొక్క దప్పిక ఒక స్థాయిని మీరు కలుస్తున్నారు. మీరు ఒక విశ్వాసాన్ని కలుస్తున్నప్పుడు మీరు ఏది చూస్తున్నారనగా వారి యొక్క దప్పిక ఒక స్థాయి, వాళ్ళ యొక్క దప్పిక అనేది ఒక పదార్థాన్ని ఏమాత్రం కుళ్ళు పడటానికి లేదు, మనం ఏమాత్రం కలిసి చెందడానికి లేదు, మనం ఏమాత్రం దూషించడానికి లేదు. నువ్వు నీ యొక్క దప్పికలకి ఒక పదార్థమై ఉన్నావు. నేను మీ యొక్క దప్పిక నాకు చెప్పినట్లయితే మీరేమై ఉన్నారో అది నేను చెప్పగలను. మీరు నిజంగా ఏమై ఉన్నారని. మీ యొక్క దప్పిక మీ యొక్క విజయమును తెలియచేస్తవి. మీ యొక్క విజయాలు అవి నీకు ఏ విధముగా నీ యొక్క దప్పిక ఉన్నదని దాని మీద ఉంటుంది. నువ్వు ఎంతగా దప్పికని ఉంటావు అవి అప్పుడు నీ మీద నీళ్ళే పొయ్యాలా, లేనట్లయితే నువ్వు ప్రవాహ జలంలో ఒక వరదలే నీ మీద పంపించాలని. ప్రవక్త మీరు మెట్టు మీద మెట్టు చెప్తున్నారు. మీరు చూడండి, మీరు ఆ ఒక ఇద్దరు శిష్యుల్ని చూస్తారు. వారు మంచి ఆహారాన్ని సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. మంచి ఆహారం, వారు గొప్ప టీచింగ్, గొప్ప ఉపదేశాన్ని చూస్తున్నారు. అవును, ఇది నిజమే అని అంటున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా ఆనందిస్తున్నారు. మంచి ఉపదేశాన్ని వాళ్ళు ఆనందిస్తున్నారు. వాళ్ళు గొప్ప ఉపదేశాన్ని ఆనందిస్తున్నారు. అయితే వాళ్ళ యొక్క దప్పిక అక్కడ ఆగిపోయి ఉన్నది. వాళ్ళ దప్పిక, వాళ్ళు మంచి విశ్వాసులు. వాళ్ళని ఏమాత్రం దూషించమాకండి, వాళ్ళు మంచి విశ్వాసులు. అవును, అందుకే వాళ్ళు సంఘంలోకి వెళ్తారు, వాళ్ళు మతపరముగా అన్ని చేస్తూ ఉంటారు.
వాళ్ళు ఒంటరి వదిలేండి, వాళ్ళు తప్పు కాదు. అయితే వాళ్ళు అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి, ఒక నిమిషం ఆగండి, నేను ఇంకా నువ్వు తప్పు కలిగి ఉన్నాను, నేను ఇంకా నువ్వు దీనికన్నా ఎక్కువ తప్పు కలిగి ఉన్నాను. ఒక నిమిషం ఆలోచించండి. నేను నా ఒక మాటలు చాలా మంచిగా చూసి మాట్లాడతాను. వాళ్ళ యొక్క ఆత్మ యొక్క స్థాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళి కేవలం దాన్ని చెప్పబడింది వినటమే కాకుండా వాళ్ళ యొక్క ఆత్మిక జ్ఞానముతో ఏదైతే ఒక కంపాస్, ఒక కొలత కొలిచిద్దో ఆ మాటలు వెనక మన ఆత్మను వాళ్ళు కొలవగలిగినట్లయితే, వాళ్ళకు నిమిషం ఆగి వాళ్ళు అడగలిగినట్లయితే, నీకు ఇది ఏ విధముగా తెలుసు, నువ్వు మాకు ఈ యొక్క జలమును తీసుకొస్తావు, అయితే నువ్వు ఎక్కడి నుంచి తాగుతున్నావు వీటిని, నీకు ఏ మూలమై ఉన్నది ఈ యొక్క నదికి, ఆ ఒక్క భాగములో ఆ ఒక్క స్థాయిలో నేను ఈ మన్నాన్ని ఇష్టపడుతున్నాను. అయితే నేను ఆశిస్తున్నాను నా ఒక కన్నులో ఆ మన్నా ఎక్కడి నుంచి వస్తుందో నేను చూడాలనుకుంటున్నాను. ఆ ఒక్క సమయంలో చూడండి, అది వాస్తవం. బైబిల్ చెప్తుంది దేవుని యొక్క అది మహిమ ఉన్నది, ఆయన కార్యాలు మర్మంగా ఉంచటం. అయితే అది రాజుల యొక్క పని అయి ఉన్నది, ఆ ఒక్క బయటకు తీసుకురావటం. క్రీస్తు ఆయన ఏ విధంగా పనిచేస్తారు అన్నది, ఆయన దాన్ని మరుగు చేస్తారు. అది దేవుని యొక్క గుణం అయి ఉన్నది. నేను ఎప్పుడైతే దేవుని యొక్క గుణం గురించి చెప్పి ఉన్నానో మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు దేవునిలో ఎక్కువగా ఎదిగినప్పుడు నువ్వు నేర్చుకుంటావు ఏ విధంగా ప్రతిదీ చెప్పకుండా ఉండటం. ఎప్పుడైతే నువ్వు దాన్ని వెతికే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే చెప్పటం. అయితే నువ్వు ఏదైతే వింటున్నావో అది మీకు చాలా ఊరుకనే వస్తున్నది. ఎందుకది మీకు వస్తున్నది? ఎందుకనగా అది ఒకటి వెతికే వాళ్ళు ఉన్నారు, మీ యొక్క సైడ్ నుంచి అది వస్తున్నది. అయితే దీనికన్నా ఎక్కువ ఉన్నది, ప్రతిసారి దీనికన్నా చాలా ఉన్నది, ప్రతిసారి చాలా ఎక్కువ ఉన్నది, ప్రతిసారి చాలా ఎక్కువ ఉంది. మెట్టు మీద మెట్టు, కోణం తర్వాత కోణం. కొంతమంది చాలా కోల్పోతారు, ఎందుకనగా వాళ్ళు నమ్ముతారు అది వాళ్ళ దగ్గరికి వస్తుందని. ఏదైనా ఒక గొప్ప మోసం సంఘములు ఉన్నట్లయితే అది మనుషులు అనుకుంటారు వాళ్ళ దగ్గరికే ప్రతి వస్తుందని, వాళ్ళు ఏం చేయవసరం లేదు అనుకుంటూ ఉంటారు. అందుకే అనేక మంది వాళ్ళు కోల్పోతున్నారు. ఏదైతే వాళ్ళు రావాల్సిన అక్కడ రాలేకపోతున్నారు. రాజ్యం ఏ విధంగా పనిచేస్తుందనగా బలాత్కారంతో వాళ్ళు పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతిసారి అనుకుంటూ ఉంటారు అది చాలా సులభంగా బలం మీద పెట్టబడి ఉండదు. ఏదైతే ఊరకనే ఉన్నదో అదేమాత్రం ఘనముగా ఉండదు. ఏదైతే దాచబడి ఉన్నదో అది ప్రతిసారి ఒక విలువ కలిగిందై ఉంటుంది. అందుకే చాలా అరుదుగా ఒక రాయి ఉన్నప్పుడు అది ఎక్కువగా లోతు వెళ్ళినప్పుడు అది ఎక్కువగా విలువ ఉంటుంది, ఎక్కువగా రేట్ ఉంటుంది. అయితే మీకు తెలిసిన ప్రవక్త మీరు గత వారం మాటలు చెప్పినారు. యేసు ప్రభు వారు ఆ విందు దగ్గర నుండి ఆయన లేచి నిలబడి ఆయన ఏడ్చుచున్నారు, విడిపించుచున్నారు. నా దగ్గరికి రమ్మని ఆయన విడిపించుచున్నారు. అయితే వాళ్ళు నిండిపోయి ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం ఖాళీ లేకుండా మంచి ద్రాక్షరసంతో ఆహారంతో నిండిపోయి ఉన్నారు. అది ఒక వర్తమానం కాదు, అది ఒక ఏడుపై ఉన్నది. అది ఒక వర్తమానం కాదు, అది ఒక ఏడుపు. ఆయన ఏడ్చుచున్నారు. రండి వచ్చి ఆయన వేచి ఉన్నారు. మీరు అనుకోవచ్చు 2.5 గంటలు యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అదంతా వాళ్ళు ఆయన ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఆయన ఇంకా తిరిగి చెప్తారు నువ్వు ఎవరిని అడుగుతారని. అయితే మీరు చూస్తారు దేవుడు ఆయన ఒక పనిముట్ని వాడుకోవడానికి చాలా బిజీగా ఉన్నారు. యేసు ప్రభు వారు సౌలుకి నేరుగా ప్రత్యక్షమై ఉన్నారు. అయితే ఆయన కళ్ళు ఆయన తెరవలేదు. ఇది జాగ్రత్త గుర్తుంచుకోండి. ఆయన చెప్పి ఉన్నారు నువ్వు ఇది జరగవాలంటే నువ్వు అననీయాస్ దగ్గరికి వెళ్ళాలి, అతను నీ మీద చేతులు పెడతాడు, నీకు ప్రార్థన చేస్తాడు. ఆలోచించండి, అక్కడ అననీయాస్ అతను చేయాలనుకోవట్లేదు.
ఎందుకని కొన్నిసార్లు దైవజనుడు వద్దనుకున్నాడంటే మీరు చూస్తారు అదొక సమస్య. దేవుడు అతను ఇప్పుడు చెప్పవలసినవి ఉన్నది, దాని నుంచి ఒక మంచి వస్తున్నది. కొంతమంది ప్రజలు వాళ్ళు దేవుడితో ఆ విధంగా పనిచేస్తారు. ఎక్కడనగా దేవుడు వాళ్ళకు ఒక పరిపక్వత ఉంటుంది, దేవుడితో మాట్లాడేది ఒక ఆలోచన ఉంటుంది, ప్రభు ఇదిగా కాదని. అయితే దేవుడు ఆయనకు చెప్తున్నారు ఏ విధంగా అబ్రహాము దేవుడితో ఒక మాట్లాడుతూ ఒక ఆలోచిస్తూ ఉన్నాడు, ఆ విధంగా దేవుడు అననీయస్తో చెప్తున్నాడు అది నీ యొక్క ఆలోచన ఉన్నది, అయితే ఇది నా ఒక ఆలోచన, ఇది ఒక ఆశీర్వాదంగా ఉండబోతుంది. వెళ్ళి అతని కళ్ళు తెరువు. ఎప్పుడైతే తన కళ్ళు తెరవబడి ఉన్నప్పుడు అది భౌతికంగా కాదు, అది ఆత్మానుసారంగా కూడా కళ్ళు తెరవబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ ఒక్క ఆత్మానుసారమైన కళ్ళు అది ఒక ఆశీర్వాదంగా ఉన్నది. ఎవరైతే ఇప్పుడు వింటున్నారో జాగ్రత్తగా వినండి. దేవుడు పనిముట్లు వాడుకుంటారు, పాత్రలు వాడుకుంటారు. అయితే ఆ ఒక్క పాత్ర అది ప్రతిసారి నిన్ను ఇంకను ఒక ఆ ఒక్క మూలంని ఎదుర్కొనేలాగా లేనట్లయితే ఆ ఒక్క పాత్ర యొక్క యజమాని కలిసేలా ఉండాలి. దాని అర్థం ఏమనగా యేసు ప్రభు వాళ్ళు వాళ్ళతో 2.5 గంటలు వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంతో దాన్ని ఆనందించి ఉన్నారు, దైవజనుడు మీకు వాళ్ళే. అయితే అది నీ దగ్గరికి వచ్చినప్పుడు సోమవారం ఉదయకాలం నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఆ ఒక్క ఆహారాన్ని ఆనందించి ఉన్నాను, నేను ఒక ప్రత్యక్షతను ఆనందించి ఉన్నాను, నాకు ఏదైతే ఇంతకుముందు అర్థం కాలేదు ఇప్పుడు నాకు అది అర్థమవుతుంది. అయితే నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, అయితే నీకు ఒక పరిమితి, ఒక అనుమతి ఉంటుంది ఆ ఒక్క నదిని నువ్వు ఆడుకుంటకు. అప్పుడు నువ్వు ఆ ఒక్క నదులను పొందుకొని ఉంటావు. నేను విజయం పొంది ఉన్నాను ఈ యొక్క వాక్యం దగ్గర తీసుకొచ్చినప్పుడు. మీరు దాన్ని వింటున్నారు, మీరు దానిలో ఆనందిస్తున్నారు, దేవుని యొక్క శక్తిని పొందుతున్నారు, దేవుడు దాన్ని బట్టి తృప్తి చెంది ఉన్నారు. అయితే దీనికన్నా ఒక గొప్ప విజయం అయి ఉన్నది, ఒక రహస్యమైన స్థలం ఒకటి ఉన్నది, ఒక రహస్యమైన నది ఒకటి ఉన్నది. అదే మన యొక్క సంవత్సరం దృష్టి అయి ఉన్నది. ఈ సంవత్సరం మనం అదే వెళ్తున్నాం. అది జరుగుతుంది ఎప్పుడైతే మీరు చూసి ఈ యొక్క ఆహారం చూసి ఎంతో బాగున్నది. నేను ప్రార్థిస్తున్నాను, దేవా ప్రభువా నా కళ్ళు తెరవండి. అయితే ఇప్పుడు నేను కేవలం దీన్ని ఈ యొక్క నదిని రుచి చూడటం కాదు, నేను ఆ ఒక్క నది నా నుంచి ప్రవహించును గాక. మీరు ఈ యొక్క చిన్న ప్రార్థన చేయగలరా? ఈ యొక్క ఉదయకాలమున నేను మీకు చెప్పగలను, ఇదేమాత్రం అదే సమానంగా లేదు. మీరు దేవునితో చెప్పండి, నేను రుచి చూసి ఉన్నాను, నాకు ఇది ఇష్టమై ఉన్నది, నేను రుచి చేసి ఎరిగి ఉన్నాను, దేవుడు మంచివాడు. ప్రభువా ఇప్పుడు నన్ను ఇంకా లోతుగా తీసుకువెళ్ళండి, నా యొక్క వేర్లు లోతుగా వెళ్ళనివ్వండి. నేను ఆ 2 శిష్యుల వల్ల ఉండనివ్వకుండా కాకుండా ఆ ఒక ఆహారాన్ని రుచి చూసి నా ఒక ప్రవక్త చాలా మంచివాడు, నా ఒక చర్చి చాలా గొప్పది, నువ్వు ఒక ఆనందించి ఒక విశ్వాసిగా రానున్న 30 సంవత్సరాలు ఉండటం కాదు. ఈ యొక్క వాక్యం దగ్గరికి వస్తున్నట్లయితే అయితే నీ యొక్క స్థాయిని ఇది పెంచుతున్నది. సంగమం మీరు దీన్ని వింటున్నారా? మీరు నాతో ఉన్నారా? కామెంట్స్ లో నాకు తెలియనివ్వండి మీరు ఉన్నట్లయితే. ఈ యొక్క వాక్యం దగ్గరికి వస్తున్నది కావున ప్రభు అయిన యేసు మీ యొక్క స్థాయిని పెంచుతున్నారు. అయితే మీరు ఇప్పుడు చెప్పగలరు, నాకు ఈ యొక్క నది కావాలి, నా నుంచి ప్రవహించడం నాకు కావాలి, నాకు ఈ యొక్క జలములు నీటి జలములు నా నుంచి ప్రవహించాలి. మీరు దేవునితో చెప్పండి, ప్రభువా
మీరు నన్ను వాడుకోండి. నేను కేవలం ఒక స్వీకరించే లేనట్లయితే ఈ యొక్క మంచి పదార్థాన్ని పొందేవాడిగా కాకుండా నేను దీన్ని రుచి చూసి ఉన్నాను. అయితే ఇప్పుడు నాకు ఈ యొక్క పాత్రగా నేను ఉండాలి. ఎక్కడైతే ఈ యొక్క పాత్ర నుంచి నదులు ప్రవహిస్తాయి దేశముల మీదకి. యూజ్ మీ, నన్ను వాడుకోండి దేవా తండ్రి. మీరు ఎక్కడున్నప్పటికీ మీ యొక్క స్వరమును ఎత్తండి. దైవజనుడా, నేను మీకు ఇంతకుముందు చెప్పి ఉన్నాను. నాకు తెలుసు ఎందుకని దేవుడు నన్ను తీసుకొచ్చి ఉన్నారని. నాకు తెలుసు ఎందుకు దేవుడు వాడుకుంటున్నారని కూడా. అయితే నాకు మొదటి రోజు నుంచే తెలుసు. అందుకే అనేక మంది వారు నిరుత్సాహం చెందేస్తారు. వారి యొక్క ఆశ అనేది వేరుగా ఉంటుంది. అయితే నేను నమ్ముతున్నాను, దేవుడు ఏదైతే తనను ఎంతవరకు నడిపించి ఉన్నారో ఆయన ఒక గుంపుని లేవనెత్తడానికి, ఎవరైతే బాగా ప్రకాశించేవారుగా, వాళ్ళు బిగ్గిగా ప్రకటించేవారుగా, నాకు ఒక నదులు దాని నుంచి ప్రవహించడం నాకు కావాలి. నేను దాన్ని నమ్ముతున్నాను. అయితే నేను నమ్ముతాను ఈ యొక్క స్థలం అనేది దేవుడు ఒక గుంపు, ఒక ప్రజల్ని, భయంకరమైన ప్రజల్ని లేవనెత్తుతున్నారు నాకు తెలుసు. అందుకే ఆయన యొక్క హృదయమే పనిచేస్తున్నారు. ఆయన నీ యొక్క సమానతుల గురించి ఆయన పనిచేస్తూ ఉన్నారు. నీ యొక్క ప్రాణము సిరీస్ గురించి ఆయన మెట్టు తర్వాత మెట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకనగా దేవుని బిడ్డ ఆయనను సిద్ధపరుస్తున్నారు. ఆ ఒక్క స్థలము నుంచి ఎక్కడైతే నువ్వు ఒక్క నదిని రుచి చూసి ఉన్నావు, ఆ ఒక్క నీళ్ళని, అయితే ఇప్పుడు నువ్వు ఆయనతో ఏకమై ఉన్నావు. నువ్వు వెళ్ళిపోతావు ప్రతి ఒక్క లోకం యొక్క సంతోషం నుంచి. ఒక నిజమైన సంతోషం అది ఆయన ముందు నిలిచి ఉంటుంది. అయితే నువ్వు ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర నుంచి నువ్వు ఏదైతే నీ యొక్క దృష్టిని పొందుతున్నావు అటన్నిటి నుంచి దూరం వెళ్ళిపోతావు. అయితే దేవుని యొక్క నదులు నీ దగ్గర నుంచి ప్రవహిస్తాయి. నేను నమ్ముతున్నాను నువ్వు ఆ ఒక ఇద్దరు శిష్యుల వల్ల మీరు ఉండరని. వాళ్ళు దాన్ని ఎంత ఆనందించి ఉన్నారు, అయినప్పటికీ వాళ్ళు దాన్ని చూడలేకపోయి ఉన్నారు. వాళ్ళకి తెలిసిన ఆకాంక్ష అతను అక్కడి నుంచి బయలుదేరి వచ్చింది. అది నీ యొక్క సాక్ష్యం అవ్వదు. దైవజనుడా, మరొకసారి చదవండి. ఏషియా 40:1 ఏషియా 41:19. చెట్లు లేని మెట్ట మీద నేను నదులను పారచేసేది, లోయల మధ్య పూటలు ఇవ్వక చేసేది, అరణ్యంలో నీటి మరుగుగాను, ఎండిన నేను నీటి బుక్కలుగాను చేసేది. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం వచ్చిద్దో మనకి, ఎప్పుడైతే దేవుని ఒక్క విత్తనాన్ని చూశారో, నేను గత వారం చెప్పినట్టు ఆ ఒక్క కన్నీరు దేవుడికి చేరినప్పుడు మీరు చూస్తారు ఒక్క నీరుని. ఆ ఒక్క నీరు ఇప్పుడు దానికి ఒక పని ఉన్నది. ఏదైతే ఎండిపోయి ఉన్నదో దాన్ని మార్చటం, దాన్ని ఉపయోగపడే ఒక స్థలముగా మార్చటం. అందుకే అదే వాక్యం కూడా చేసేది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మీ దగ్గరికి వచ్చిందో అది ఒక అలల వలె మీ దగ్గరికి వస్తుంది. మీరు మీ యొక్క ఆత్మలో మెలకువగా ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యానికి ఈ రోజున మీరు గ్రహించగలరు. ఈ యొక్క అలను మిమ్మల్ని తాకటం, ఈ యొక్క అల మీ యొక్క ఇంటిని తాకుతుంది. ఈ యొక్క వాక్యం మిమ్మల్ని సేకపరుస్తుంది. కొత్త శక్తి మీకు వస్తుంది, నూతన శక్తి. అయితే ఇప్పుడు ఏదైతే ఎండిపోయి ఉన్నదో
మీ యొక్క ఇంట్లో అది ఆ ఒక్క స్థలం అది రూపాంతరం చెందుతుంది. ఏదైతే ఎండిపోయి ఉన్నదో ఎప్పుడైతే ఒక ప్రత్యక్షత జరిగిద్దో నీ యొక్క ఆత్మలో నువ్వు ఒక కృపను పొందుతావు. ఆ ఒక్క కృప ద్వారా నువ్వు ఏదైతే ఎండిపోయిన స్థలాన్ని మార్చగలవు ఒక పచ్చని స్థలముగా. ఎడారి ఒక తోట వలె, ఎడారి ఒక పంట భూమిగా, ఒక ఎడారి ఒక సాగు తీర్చే ఒక స్థలముగా, క్రీస్తు యొక్క దేవుని యొక్క బిడ్డ ఎదగవలసిన దాంట్లో ప్రాముఖ్యమైనది అర్థం చేసుకోవాల్సింది ఏమనగా వాక్యం మిమ్మల్ని బ్రతికించేది, దేవుని యొక్క వాక్యం. అయితే కొన్నిసార్లు మనం సంఘంలో ఎక్కువగా ఉండి మనం చాలా దైవజనులు మన మీద చేతులు పెట్టాలనుకుంటూ ఉంటాం. మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే నువ్వు చర్చికి ఫోన్ చేసి చర్చి వాళ్ళు చెప్తారు మేము ప్రార్థన చేస్తాం మీకోసం అని. నీకు ఆ ప్రేమతను తృప్తి చెందవు. అప్పుడు నువ్వు మళ్ళీ ఇంటర్సిస్టర్లకు ఫోన్ చేస్తావు, చర్చిలో మళ్ళీ మీ యొక్క పరుగు సంఘం యొక్క ఇంటర్సిస్టర్కి ఫోన్ చేస్తావు. నువ్వు ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూ ఉంటావు. 8 మంది ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు ఏం తప్పు జరిగిద్ది? నేను చెప్పాను 8 మంది ప్రార్థన చేశారని. అయితే మీ యొక్క ఆత్మలో మీకు లేకపోయిన ప్రత్యక్షత వల్ల ఏదైతే వాక్యం యొక్క ఆత్మలో జరిగిద్దని మీకు తెలియదు. అయితే నువ్వు ఇప్పుడు 14 మంది ప్రార్థన చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాం. చూడండి, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రార్థన. నువ్వు అందరికీ ఫోన్ చేసి ప్రార్థన చేయండి పేదలు జరగాలని. అది నీ ఆత్మ యొక్క స్థాయికి అదొక గుర్తుగా ఉంది. నేను ప్రార్థన తప్పని చెప్పట్లేదు. అయితే మనిషి మీద నీ యొక్క ఆధారం ప్రతిసారి అదొక ఎరగా ఉంటుంది. నువ్వు ఎంతగా దేవుణ్ణి నమ్ముతున్నావు, లేదనగా నువ్వు ఎంతగా ఆ ఒక్కరు ఎవరైతే నీ కోసం ప్రార్థన చేయడానికి ఉన్నారో వాళ్ళ మీద నీ యొక్క విశ్వాసం దేవుని మీద అయితే నువ్వెందుకు నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు? అయితే నువ్వు అనేక మంది నీ కోసం ప్రార్థన చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు. అదెంతో కష్టం. నేను దేవుని దగ్గరికి వెళ్తాను, నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్తాను, నేను ఆయన రాజు దగ్గర మోకాళ్ళు వేస్తాను, నేను నా యొక్క నోట్స్ ఎతుకుతాను, నేను ఆ ఒక్క వాక్యాన్ని చదువుతాను, నేను గుర్తు చేసుకుంటాను. దేవుడు ఎక్కడైతే ఆ ఒక్క ప్రాంతం, ఆ ఒక్క స్థలం దేవుడు నా జీవితంలో ఉన్నారో నేను ఒక ప్రత్యక్ష దగ్గరికి వెళ్తాను. నువ్వు ఎన్నిసార్లు ఇది చేస్తావు? ఇంకోటి చాలా ఈజీ, దేవుడు జనుడా. మనం అయితే మనుషుల మీద ఉండటం చాలా సులభం. మన మీద ఉన్న కృపణ మీద ఆనుకోవటం కంటే నేను ఏదైతే మీకు గత వారం చెప్పినో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే అపవాది యొక్క స్వరం వచ్చిద్దో అతను వ్యతిరేకమైన చేస్తాడు. దేవుని యొక్క స్వరం ఒక జీవమును తీసుకొచ్చిద్ది. అయితే అపవాది యొక్క స్వరం అది ప్రాణమును లాగేస్తూ ఉంటుంది. అది ఒక ఎండిపోయినతనం తీసుకొస్తుంది, ఎడారితనం తీసుకొస్తుంది, ఒక బీడుతనం తీసుకొస్తుంది. ఏదైతే ఆ స్థలంలో ఉందో చనిపోవడం ప్రారంభమవుతుంది. అపవాది ప్రతిసారి ఒక స్వరం తీసుకొస్తూ ఉంటుంది. ఏదైతే నువ్వు దానికి శ్రద్ధ చూపించిన వెంటనే కొన్ని కార్యాలు నీ యొక్క జీవితంలో చనిపోతూ ఉంటాయి. నువ్వు ప్రతిసారి చాలా జాగ్రత్తగా ఉండాలి అవి ఎతకటంలో. ఎవరిని అపవాది వాడుకుంటుంది? ఆమె నా ఒక్క మంచి స్నేహితురాలు, ఆ ఒక్క నా సహోదరి. అయితే ఆ ఒక్క వ్యక్తి అపవాది చేత కొనిపోబడుతుంది. నీ యొక్క జీవితంలో ఒక ప్రతికూలమైన తీసుకొస్తూ ఉన్నది, ఒక నిరుత్సాహాన్ని తీసుకొస్తుంది. చెప్తూ నీకు బహుశా నీ యొక్క ఉద్యోగం రాకపోవచ్చేమో, ఆ ఒక్క మాట నువ్వు చాలా ఇంకా మెలకువగా ఉండాలేమో, చాలా నిజముగా ఉండాలేమో, ఆ ఒక్క ఆలోచన నీ యొక్క అపవాదిని జీవితంలో తీసుకొచ్చింది. అది నీ యొక్క జీవితంలో ఒక మరణం తీసుకొస్తూ ఉంటుంది. నువ్వు ఆశ్చర్యపోతే ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఎప్పుడైతే నువ్వు ఒక స్వరం నువ్వు విన్నావో, నువ్వు వినకూడనిది, నెహెమ్యా ఆ ఒక్క గోడను కడుతున్నప్పుడు మీరు చూస్తారు, ఉన్న పొలంగా సంబలయటు తోబియా వచ్చి కిందకి రండి, మీతో మాట్లాడాలి, మీతో ఒక ప్రాముఖ్యమైనది మాట్లాడాలని. నెహెమ్యా నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఈ యొక్క సమయంలో నేను మీ యొక్క డ్రామా వినట్టుగా నాకు సమయం లేదు. ఈ యొక్క సమయంలో నేను నా యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో నా యొక్క వేరు లోతుగెలటకు పనిలో ఉన్నాను.
ఆ ఒక్క ప్రాంతాన్ని మీరు కనుగొనండి, ఎక్కడైతే మీకు ఒక గలిబిలిని తీసుకొస్తుందో. నేను మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం చూడాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 43వ అధ్యాయం మత్తయి సువార్త 12:43 అక్కడ చెప్పబడి ఉంది, అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను. సరే, ఇక్కడ చెప్పబడుతుంది ఒక అపవిత్ర ఆత్మను గురించి, ఏదైతే ఒక మనిషి నుంచి వదిలి వెళ్ళిన ఒక ఆత్మను గురించి. దానికి ముందు ఒక వచనం చాలా శక్తివంతమైనది. యేసు ప్రభు చెప్తున్నారు, యోనా కంటే శక్తివంతమైన మీ దగ్గర ఉన్నారు, సొలొమోను కంటే గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎందుకనగా వాళ్ళు ఒక సూచన అడుగుతున్నారు. అయితే యేసు ప్రభు చెప్తున్నారు ఒక అవగాహన గురించి. ఎవరైతే సొలొమోను కన్నా గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు, యోనా కన్నా శక్తివంతమైన వాళ్ళని అక్కడ చెప్పబడుతుంది. ఒక సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఆయన చెప్తున్నారు, ఎప్పుడైతే ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషి వదిలిపోయిన తర్వాత అది ఆ ఒక ఆత్మ వెళ్ళిపోతుంది, ఒక స్థలంలోకి వెళుతుందని చెప్పబడి ఉన్నది. ఒక దుష్టాత్మ, ఒక అపవిత్రాత్మ ఏదైతే ఒక వ్యక్తిలో ఉన్నదో, ఏదైతే అది బయటికి వచ్చేసినప్పుడు అది దాని యొక్క పూర్వ స్థలంలోకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ ఒక స్థలం ఏంటిది? అది నీరు లేని చోట తిరుగుచుండెను, నీరు లేని ప్రాంతం. అయితే ఆ ఒక్క ఆత్మ అది మళ్ళా నీరు లేని ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ దానికి విశ్రాంతి దొరకలేదు. దాని తర్వాత వచ్చిన చదవండి, అక్కడ ఏమైనా అది రావాలనుకుంటున్నాను. అవును, తర్వాత వచ్చిన 44 వచ్చిన విశ్రాంతి దొరకనుందా, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి అది ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉన్నట. సరే, ఇక్కడ అతను హక్కుగా చెప్తున్నాడు. అప్పో అది నేను ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్తానని చెప్పట్లేదు, అది నా ఇంటి అని చెప్తుంది. అప్పో అది ఆ ఒక్క ఇంటికి హక్కు తెలియజేస్తుంది. మీరు దయచేసి శ్రద్ధ వహించండి ఇక్కడ ఏం జరుగుతుందని. మీకు ఈ యొక్క అవగాహన ఉండదు, మీకు చాలా ఉపయోగపడుతుంది. అపవాది ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆ ఒక్క జీవితం, ఆ ఒక్క వ్యక్తి జీవితంలో ఓడిపోయినతనం, ఒక ఎండిపోయినతనం తీసుకొచ్చింది. ఎప్పుడైతే అపవాది ఆ ఒక్క అతని జీవితంలో ఉందో ప్రతి చోట జీవాన్ని పిండేస్తుంది, లాగేస్తుంది, ప్రతి చోట తినేస్తుంది. బైబిల్ చెప్పిన దొంగ వచ్చి దోచుకున్నటకు, నాశనం చేయుటకు, చంపుటకు అని. ఎప్పుడైతే ఆ ఒక్క అపవాది ఆ ఒక్క వ్యక్తిలోకి వచ్చినప్పుడు అది ఏం చేస్తుందనగా అది లాగేస్తుంది, ప్రతిసారి దొంగతనం చేస్తుంది, నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది. ఒకదాని తర్వాత కొన్ని చోట్ల దొంగతనం చేస్తాడు, లేదంటే ఒకటి చంపివేస్తాడు, లేదా నశింపు చేస్తున్నాడు. కొన్ని కార్యాలు అతను దొంగతనం చేస్తున్నాడు, కొన్ని అవయవాలు పాడు చేస్తున్నాడు, కొన్ని వైభవ జీవితాలు పాడు చేస్తున్నాడు, అతను డబ్బును దొంగతనం చేస్తున్నాడు. అతను చేస్తా ఉన్నాడు ఎంతవరకు అంటే ఎక్కడైనా ఒకళ్ళు ఒక వాక్యాన్ని పొందే వరకు. దైవజనుడా, లూకా సువార్త 4:18 ఈ విధంగా విడుదల వస్తుందని. లూకా 4:18 అక్కడ మీకు చాలా స్పష్టంగా విడుదల ఎలా వస్తుందని మీకు తెలియజేయబడింది. లూకా సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయనను అభిషేకించింది. అయితే పేదలకు సహాయం చేయటం కాదు, వాళ్ళకు సువార్త ప్రకటించుటకు. ఎందుకనగా ఆ ఒక్క సువార్తే మీకు పేదరిక ఆత్మ నుంచి విడిపించేది. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించింది ప్రకటించుటకు. సరే, అయితే కొంతమంది చెరలో ఉన్నాడు. అయితే విడుదల పరిచర్య చెరలో ఉన్నందుకు కాదు. అయితే ఏం చేయాలి? చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకు. చెరలో ఉన్న వారికి మరొకసారి చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకు. ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మీకు ఏదో కార్యం జరుగుతున్నది. మీ యొక్క విడుదలను ప్రకటించున్నప్పుడు కొన్ని ప్రాంతాలు ఏదైతే మీకు ఇంతకుముందు తెరవబడలేదో అవి ఇప్పుడు తెరవబడుతున్నాయి. మీరు అర్థం చేసుకోవాలి. చెరలో ఉండటం అనగా అదేదో సాధారణంగా ఒక అవిశ్వాసి ఉన్నట్టు కాదు. కొన్ని కార్యాలు ఉంటాయి, అనేక కార్యాలు. కొంతమంది మీ యొక్క ఆత్మానుసారంగా మీరు బందీకానై ఉంటారు. కొంతమంది ఒక నదికే మీరు పరిమితం అయి ఉంటారు, ఇంకో నదికి వెళ్ళలేరు. అయితే ఇప్పుడు విరిగిపోతున్న యేసు నామములో
దేవుని యొక్క వాక్ ప్రకటించినప్పుడు అది మీకు విడుదల వస్తున్నది. అయితే ఇప్పుడు మీరు అది అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఆ ఒక్క వ్యక్తికి వస్తున్నది. అది ఆ ఒక్క దయ్యంని ఆ ఒక్క వ్యక్తిని చెడిపోతుంది. అందుకని అయితే ఈ యొక్క వాక్యం బదిలీ చేయబడి ఉంది. వాక్యం ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు మీలో రీప్లేస్ చేయబడి ఉంది. ఆ ఒక్క అపవిత్రాత్మ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి చనిపోవాలి. ఆ ఒక్క అపవిత్రాత్మ అది ఇప్పుడు విడిచి వెళ్ళిపోవాలి. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వారిలో ఉంది. ఎప్పుడైతే అపవిత్రాత్మ వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళ ప్రతిదీ చనిపోతూ ఉంది. అయితే వాక్యం వాళ్ళలో ఉన్నప్పుడు ప్రతిదీ మళ్ళా జీవం వాళ్ళకు వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాంతం 1, 2, 3 ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళ యొక్క జీవితంలో ప్రతిదీ మళ్ళా వస్తుంది. పొందండి ఇప్పుడే యేసు నామములో. నేను మీలో కొంతమంది మీరు మీ యొక్క జీవితంలో కొన్ని ప్రాంతాలు చూసి చెప్పండి. మీరు మీ చేతి చేసి చెప్పండి, ఈ యొక్క ప్రాంతంలో నేను జీవాన్ని ప్రకటించి ఉన్నాను. నేను మాట్లాడుతూ ఒక దర్శనాన్ని చూస్తున్నాను. ఎవరైతే వారి యొక్క వైభవ జీవితంలో ఒక సమస్యను చూస్తున్నారు, అయితే నేను వారి యొక్క జీవితంలో ఒక వెలుగును ప్రకటిస్తున్నాను. కొంతమంది మీ యొక్క ఆర్థిక స్థితిలో కష్టపడుతున్నారు, అయితే ఈ యొక్క కృపలో నేను ఇప్పుడు పలుకుతున్నాను. దేవుని యొక్క మీ యొక్క ఫైనాన్షియల్లో జీవం ఉండునుగాక ఒక వాక్కు వస్తున్నప్పుడు మీరు మీ యొక్క జీవితాల్లో మీ యొక్క ప్రతి ఒక్క దాంట్లో మీరు శక్తిని ప్రకటించాలి, ఈ యొక్క జీవాన్ని ప్రకటించాలి. లెట్ దేర్ బి లైట్ అని చెప్పండి. జీవం వెలుగు ఉండునుగాక. మరి చెప్పండి, జీవం వచ్చునుగాక. మీరు గ్రహించండి దైవజనుడా, ఆ ఒక దురాత్మ అది మళ్ళా ఆ ఎండిన స్థలంలోకి వెళ్ళి ఉన్నది. అది అక్కడ ఇష్టపడలేదు. అది ఇష్టపడలేదు అక్కడ. ఎందుకనగా ఒక కాలంలో ఆ ఒక స్థలము కూడా నీటితో నిండి ఉండేది. అయితే అపవాది యొక్క ఉన్నతం బట్టి అది ఎండిపోయిన స్థలంగా మారిపోయింది. ఆ కెడారిగా మారిపోయి ఉన్నది. అందుకే మళ్ళీ ఎక్కడికి నీటి బొక్కలు ఉన్నాయో అక్కడికి వెళ్ళటానికి, ఎందుకనగా ఆ ఒక్క ప్రాంతంలో మళ్ళీ మరణం తీసుకురావడానికి. నాకు ఇక్కడికి ఏమాత్రం సంతోషం లేదు, అక్కడ బోరుగా ఉంది. అయితే నేను ఎక్కడైతే జీవం ఉందో అక్కడ నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే అది దాని మీద బ్రతికిద్ది. అది ఆ ఒక్క జీవమే దానికి ఒక ఆహారము. ఎప్పుడైతే ఆ ఒక్క మనిషి దగ్గర ఏది లేదు ఇవ్వడానికి, ఎప్పుడైతే ఆ ఒక్క మనిషి 6 అడుగులు లోపలికి వెళ్ళిపోయి ఉన్నాడో ఆ ఒక్క ఆత్మ ఇంకా అనేక మందిని వెతుకుతూ ఉంటుంది. అదే విధంగా అనేక మందిని చేస్తూ ఉంటుంది. అది వారు నశింపు చేసిద్ది. ఎక్కడ వరకు వారి జీవితం మీకు ఏది లేకుండా చేసిద్ది. ఇంకో బలివారి దగ్గర, ఇంకో విశ్వాస దగ్గరికి వెళ్ళిద్ది, ఇంకో ఇంటి దగ్గరికి వెళ్ళిద్ది. అయితే నేను ఈరోజు పలుకుతున్నాను యేసు నామములో, అది నీతో ముగించిపోతుంది. యేసు నామములో అది నీ పిల్లల్ని ఏమాత్రం తాకదు. మీ యొక్క ఆమెను ఇంకా గొప్పగా ఉంటుందని నమ్ముతున్నాను. ప్రతి ఒక్క దురాత్మ ఏదైతే మిమ్మల్ని నశింపు చేయాలనుకుంటుందో ప్రతి ఒక్క దాంట్లో విడాకులు మీకు ఏమాత్రం ఒక ఆప్షన్ కాదు. అవును 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 జీవం మరలా మీకు వస్తున్నది. ఎందుకనగా నువ్వు నాటబడిన ఒక విశ్వాసివి కాబట్టి. నువ్వు ఒక నాటబడిన విశ్వాసివి, నాటబడిన దేవుని యొక్క బిడ్డవి నువ్వు. ఇందులో ఎంతో దాగి ఉన్నది. నేను మిమ్మల్ని నెమ్మదిగా తీసుకెళ్తాను, మెట్టుగా ఒకదాని తర్వాత ఒకటి. ప్రభు యేసు మనకు సహాయం చేస్తారు ఈ యొక్క అంశం ఉంది. అందుకే యేసు ప్రభు చెప్తున్నారు, నేను మీకు జీవం ఇటుకు వచ్చి ఉన్నానని. ఆ ఒక్క జీవం సమృద్ధిగా ఇటుకుని నేను మీరు దాన్ని గ్రహించాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఆయన కేవలం నేను మీకు జీవం ఇటుకు రావట్లేదు వచ్చని చెప్పట్లేదు. ఆయన ఇంకా చాలా ఒత్తి పలుకుతున్నారు, నేను మీకు సమృద్ధి అయిన జీవం ఇటుకు వచ్చి ఉన్నాను. దైవజనుడా, ఇది ఇక్కడ ఉంది. యోహాను సువార్త 10:10 దొంగతనమును
హత్యను నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి కాదు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. అయితే ఇక్కడ దొంగతనం గురించి చెప్పబడుతున్నది, ఎవరైతే హత్య నాశనం చేస్తాడని. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు, అయితే నేను దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు జీవం ఇస్తానని. అయితే కేవలం ఒక్క జీవమును కాదు, ఆయన చెప్తున్నారు ఒక జీవం ఇస్తానని చెప్పి ఆపేయచ్చు. అయితే ఆయన ఒత్తి పలుకుతున్నారు సమృద్ధి అయిన జీవం అని. దాని అర్థం ఏమనగా ఈ యొక్క మన ఒక జీవనం పొందడానికి ఎన్నో మెట్లు అయి ఉన్నాయి. అయితే ఇప్పుడు వరకు అత్యధిక జీవిత ఖైదీ ఆదేశాలు పొందిన వ్యక్తికి 161 ఆదేశాలు వచ్చినాయి. మరియు 9,000 సంవత్సరాలు. పెరోల్ కెయిన్ అనే వ్యక్తికి అతను 161 సార్లు జైలు నుంచి తప్పించుకొని ఉన్నాడు. వాళ్ళకి తెలుసు ఆయనకి ఇంకనూ 9,000 సంవత్సరాలు జరగాలని. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎక్కడో వాళ్ళు గ్రహించి ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని. వారి యొక్క జీవితం తర్వాత కూడా నువ్వు దీనికి తప్పు చేసావు, నువ్వు దీన్ని అనుభవించాలని నీకు జీవితకాలం అంతా. ఆత్మ యొక్క కార్యాలు దాని గురించి మాట్లాడి ఉన్నాం మనం ఇంతకు ముందు. ఆత్మ యొక్క జీవితం అది గొప్పది, ఎత్తుగా ఉంటుంది. అయితే భౌతికమైన దాన్ని ఎప్పుడు పొందాలనుకుంటుంది. అందుకే మీరు చూస్తారు, ఎప్పుడైతే ఒక శిశువు పుట్టిన వెంటనే అది ఆ ఒక్క ఇంతకు ముందున్న ప్రపంచంలో చనిపోయి ఈ యొక్క ప్రపంచంలో బ్రతికిద్ది. మనకు తెలిసిన ఈ యొక్క ప్రపంచం. ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రపంచంలో మరణిస్తామో మనం ఇంకొక ప్రపంచంలో జన్మిస్తాం. సరే, ఎప్పుడైతే యేసు ప్రభు వారు చెప్పినప్పుడు నేను మీకు జీవం ఇటుకు వచ్చి ఉన్నానని, సమృద్ధి అనే జీవం అని, మనం ఏ విధముగా ఆ ఒక్క ఈ యొక్క జీవాన్ని మనం పొందగలం? దానికంటే మనం మరణించాలి. ప్రతిరోజు మనం ఏదో ఒక మన జీవితంలో శరీర యొక్క ఆశకు మనం మరణించినప్పుడు మనం ఒక నూతన భాగం, ఒక ఆత్మను మనం వేరే చోట జన్మిస్తున్నాం. ప్రతిసారి మీ యొక్క స్వయంలో మీరు మరణిస్తున్నప్పుడు మనం కొత్త దాంట్లోకి మనం జన్మిస్తున్నాం. ప్రతిసారి మన ఒక ఆశలకి మనం మరణించినప్పుడు ఒక కొత్త దాంట్లోకి, కొత్త జీవితంలోకి మనం జన్మిస్తున్నాం. ఒక నూతన ఒక జీవితంలోకి మనం కొత్తవి మనం పొందుతూ ఉన్నాం. అందుకే దేవుడు చెప్తున్నారు, ఈ యొక్క మీకు ముందు పెట్టిన ఈ యొక్క దాన్ని మీరు ఎంచుకోండి, మరణము మరియు జీవం. దేవుడు చెప్తున్నారు, ప్రతిసారి మనం అవిధేయతను ఎంచుకున్నప్పుడు మనం మరణాన్ని ఎంచుకుంటున్నాం. ఎప్పుడైతే మనం విధేయతను ఎంచుకుంటామో మనం జీవాన్ని పొందుతున్నాం. మనం అత్యధికంగా సమృద్ధి అయిన జీవాన్ని పొందుతున్నాం. మనం ఆ ఒక్క నదిని మనం పొందాలి. ప్రభువా, నాకు జీవం ఇచ్చి ఉన్నాం. అక్కడే మనం అనేక మంది పరలోకంలో రాయబడిందని మనం సంతృప్తి చెందుతాం. అయితే అది కేవలం మొదటి భాగం ఉంది. అయితే మనకి ఇంకా అత్యధికముగా ఉన్నది. మనం ఈ యొక్క జీవితంలో ఇంకా అత్యధికంగా ఉన్నది. ఈ యొక్క భూమి మీద ఈ యొక్క నదులు నేను నమ్ముతున్నాను, నేను మీకు అత్యధికమైనది ఇచ్చి ఉన్నానని. మీరు దాన్ని మంచిగా అరిగించుకోండి. మీరు నమ్మకంగా ఉంటారా? మరలా దీన్ని వినుటకు, మరలా దీన్ని ధ్యానించుటకు, మీరు మరలా ఈ యొక్క వాక్యంతో ఏకమయ్యే వరకు మీరు దేవుని యొక్క జలములు ప్రవహించడం నుంచి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చిన దేవుని బిడ్డ జీవం దగ్గరికి వచ్చి ఉన్నది. నేను అర్థమేమనగా సాక్ష్యములు వస్తున్నాయని. అవును, మీరు పండగ చేసుకోవచ్చు. సాక్ష్యములు నేను నమ్ముతున్నాను. అది
నేను దాన్ని చూసి ఉన్నాను. సాక్ష్యములు సాక్ష్యములు ఈ యొక్క మినిస్ట్రీకి వస్తున్నాయి. మీరు సంతోషంతో రండి. కృతజ్ఞతలు ప్రతి ఒక్క సంఘంలోకి ఎవరైతే ఈ యొక్క ఉదయకాలం పాలిభాగమైన మీకందరూ కృతజ్ఞతలు. దైవజనులందరికీ కృతజ్ఞతలు. నాటబడి ఉంటే నువ్వు సంతోషించండి. ఈ యొక్క సంవత్సరం షలోమ్. దేవుని బిడ్డ, ఏదైతే మనకి ఈరోజు విడుదల చేయబడి ఉన్నదో, మనకు ఏదైతే నది మన దగ్గర తీసుకురాబడి ఉందో, మన ప్రవక్త చెప్తున్నారు మనకు ఈ యొక్క వాక్యాన్ని మరలా మనం విన్నాం. ఈ యొక్క వారం మీరు మరలా దీన్ని విన్నప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పగలరా, ప్రభువా నేను ఇంకా తప్పుకొని ఉన్నాను. ఈ యొక్క వాక్యం మీరు అనేక మందితో షేర్ చేయాలి. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తోనూ, మీ యొక్క స్నేహితులతోనూ, మీ యొక్క వర్క్లో ఉన్న వాళ్ళతోనూ, ఎవరైతే ఆకలి కలిగి ఉన్నారో, ఎవరైతే దప్పుకొని ఉన్నారో, ఎవరైతే మీకు తెలిసి ఉన్నారో, ఎవరైతే ఎండిపోయిన స్థలంలో ఉన్నారో, వాళ్ళు ఒక విడుదల కోసం చూస్తున్నారు. ఈ యొక్క వీడియో మనం షేర్ చేయాలి. అయితే మీ యొక్క సమయం తీసుకొని దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలా కలుసుకుందాం.